టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎక్స్తో పాటు ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది ఈసీ. అంతేకాదు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్ పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశాలిచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈసీకి వైసీపీ నాయకులు ఏమని ఫిర్యాదు చేశారు? ఏమని ఈసీ టీడీపీకి నోటీసులు ఇచ్చింది? అదిగా మొత్తం మీద చూసుకుంటే పరస్పరం ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తాం. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలి. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి పట్ల ఈ విధంగా బాధ్యతారహితంగా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం సమంజసం కాదని చెప్పి కూడా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల సంఘం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి నోటీస్ జారీ చేసింది. అలాగే 24 గంటల్లోపు ఏదైతే ఉందో వీటికి సంబంధించి మొత్తం కూడా డిలీట్ చేయాలని చెప్పి ఆ నోటీసులు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాలో పెట్టారో వాటన్నిటిని 24 గంటల్లోపు డిలీట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం పంపించిన నోటీస్ ఇంకా తమకు అందలేదని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఎక్కడ తాము సోషల్ మీడియాకి సంబంధించి అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదని చెప్పి టీడీపీ నేతలు అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.